ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రజలు, అధికారులు, పోలీస్ శాఖ వారికి పూర్తిగా సహకరించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు వివిధ గ్రామాలను డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలింగ్ బూతులు, ఎంపీడీఓ కార్యాలయాన్ని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, కౌడిపల్లి ఎస్ఐ మురళితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తూప్రాన్ సబ్ డివిజన్ పరిధి సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే సానుకూలమైన వాతావరణాన్ని పోలీసులు కల్పిస్తున్నామన్నారు. ప్రజలు, అధికారులు సమన్వయంగా ఉండి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు బెల్టు షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీఓ రామారావు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేమందరం కూడా సిఐ నర్సాపూర్ జాన్ రెడ్డి గారు, తర్వాత ఎస్ఐ కౌడిపల్లి మురళి సిబ్బందితోటి మేము అన్ని ఎంపీఓ గారు, అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా సాధారణ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతున్నది. ఎక్కడెక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పోలింగ్ స్టేషన్స్ ఎట్లా ఉన్నాయి అంటాము, ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదని అన్ని ఈ స్థితిగతులు చూస్తున్నాం. అదేవిధంగా విలేజర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, ఎలాంటి గొడవలకు ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి ఊళ్ళలో కూడా ఏంటంటే బెల్ట్ షాపులు ఇట్లాంటి వాటి మీద కూడా రైట్స్ చేస్తున్నాము. కంటిన్యూస్గా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ ఎన్నుకోవడానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని మేము క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. విల్ కంటిన్యూ. ప్రజలు మీరందరూ కూడా ఎలక్షన్స్ శాంతియుతంగా జరగడానికి మీరందరూ కూడా సహకారం చేయాలా, పోలీస్కి పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. డివిజన్ పరిధిలో ఏమైనా ఉన్నాయా సార్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్? ఇదంతా కూడా ఏంటంటే మనకి కౌడిపల్లి కూడా మనం క్రిటికల్ కిందనే చేసినాము. ఇప్పుడు మేము వెళ్ళింది ఈ కౌడిపల్లి దీనికి సంబంధించి తురికి, వెంకట్రావుపేట, తిమ్మాపూర్ ఇవన్నీ కూడా మేము విజిట్ చేసినాము. మా వెల్మకన్ని, తర్వాత ముత్రాజ్పల్లి ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలిపిచేడు, తర్వాత మొత్తం మాకు సంబంధించి ఏదైతే తూప్రాన్ సబ్ డివిజన్ సంబంధించిన పరిధిలో కూడా అన్నింటిలో కూడా అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని, ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ విజిట్ చేసి ఈ రకంగా ఏర్పాట్లు అవన్నీ కూడా చూస్తున్నాం. స్పెషల్గా మన చర్యలు తీసుకుంటారా సార్? ఖచ్చితంగా సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ ఏదైతే మనం గుర్తించినామో అక్కడ మనం ఏంటంటే దాని మీద ప్రత్యేక నిఘా ఉంటుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్, ఎందుకంటే ఒక సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ అని చెప్పేసి ప్రీవియస్ రికార్డు, ప్రీవియస్ హిస్టరీని బట్టి మేమంతా దాన్ని తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఎలాంటి స్పెషల్ ఫోకస్ దీని మీద పెట్టడం జరుగుతుంది.